హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే నువ్వుల పచ్చిపులుసు చేసుకుందాం. వేడివేడి అన్నంలో వేసుకొని ఈ పచ్చిపులుసు కలిపి తింటే రుచి అదిరిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో చేసే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఎలా చేశానో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నువ్వులను వేరే బౌల్లో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసి పక్కకు పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి వెల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చిలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి, రంగు మారే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా ఇలా మొత్తం వేసేసి పక్కకు పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చిపులుసు. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో నువ్వులు వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వెల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి అనుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ పెట్టుకొని ఇందులో చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా రసం తీసేసి మొత్తం చింతపండు రసాన్ని వేసుకుందామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్? అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి, కేవలం 10 నిమిషాల్లో చేసేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఈ రసంలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొన్ని వాటర్ పోసేసి మొత్తం ఇలా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచి కోసం కొంచెం షుగర్ వేసుకోవాలండి, బాగా వేసుకోవద్దు. వేసుకొని ఇవి మొత్తం ఇలా చక్కగా కలుపుకోవాలండి చేతితో. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చీలు, నువ్వుల పొడి అవన్నీ వేసాం కదా. ఇలా చేతితో చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. సరిపడే వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు. కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, చాలా ఈజీ కదా అండి చేయడానికి. ఈ పోపు మొత్తం చారులో వేసుకుంటే సరిపోతుంది. రెడీ అండి నువ్వుల పచ్చిపులుసు. ఫ్రెండ్స్, ఈ నువ్వుల పచ్చిపులుసు రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మరొక మంచి కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.